గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రతి నెలా జీతం తెచ్చి అనాపరిస్థితి సహా నీ చేతిలో పెడుతున్నాను. ఒక్క రూపాయి కూడా నేను తీసుకుని జరగదు. కనీసం దీనివైనా నాకు అధికారం ఉందనుకున్నాను. అది కూడా లేకుండా చేశాను. నేనేమి నా పుట్టింటి కట్టుకోవడం లేదండి. మీ డబ్బంతా మీ ఇంటికే తగలేస్తున్నాను. అమ్మా, నువ్వు తగలేసేది నా డబ్బు మాత్రమే అయితే పర్వాలేదు. అనేక మంది పేద విద్యార్థుల జీవితాలు తగలేదు. ఈ పుస్తకం మీద వచ్చే ఆదాయంతో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. బాగానే ఉంది మీ ధాతృత్వం. ఇంట్లో పెళ్ళాం బిడ్డలు నేర్పించి ఊళ్ళో వాళ్ళని భరిస్తారా? అయ్యో, నువ్వు నన్ను ఎన్నడూ అర్థం చేసుకోలేవు కూడా. నువ్వు ఫోన్ చేసిందా? నేను ఎన్నడైనా ఫోన్ చేశానన్నయ్య. అయ్యో, నేను భోజనం మానేశానమ్మా. ఒకసారి అమాంతం దేశంలో తిండి కాదు కదమ్మా. అందుకని నేను అన్నం మానేసి బ్రాందీ డోసు పెంచేశాను. చాలే నీ వేదాంతం. వేదాంతం కాదు చెల్లా, అసలు రహస్యం చెప్పను. దేశంలో బియ్యం కంటే బ్రాందీయే తేలిక దొరుకుతుంది. మహాత్మా గాంధీజీ అదృష్టవంతుడు, వెళ్ళిపోయి ఇప్పుడు బ్రతికుంటే ఆత్మహత్య చేసుకునేవాడు. వినేవాళ్ళుంటే తెల్లవారు ఇలాగే మాట్లాడతాం. పద, పొద్దుపోయింది, భోజనం చూడండి. ఏటమ్మా ఎప్పుడు భోజనం భోజనం భోజనం, ఎప్పుడు భోజనమేనా? చెల్లెమ్మా, ఏమిటి? ఏంటో ఇప్పు చూసుకోమ్మా, నీకే తెలుస్తుంది. ఇప్పు చూసుకో. చీర చాలా బాగుందన్నయ్య. బార్డర్ అద్భుతంగా ఉంది. ఈ పోతం నీకు నచ్చిందా అమ్మా? ఎక్కడి అన్నావా? లేదమ్మా, ఈ చీర మా మిల్లులో తయారైంది. వాళ్ళు నాకు ప్రజెంట్ చేశారు. ఎందుకు చెప్పమంటావా? ఈ శుభవార్త నీకు చెబితే ఆనందంతో ఎగిరి కనిపేస్తావమ్మా. ఏమిటన్నయ్య? చెప్పనా? ఈ బార్డర్ డిజైన్ తయారు చేసింది నేనమ్మా, నీ అన్నయ్య. అవునమ్మా, మా మిల్లు వాళ్ళు పాస్ చేసిన మొట్టమొదటి డిజైన్ ఇది. ఈ డిజైన్ తో తయారైన మొట్టమొదటి చీర ఇది. అందుకే వాడు నాకు ప్రజెంట్ చేశాడు. నిజంగా నువ్వు గర్వించాలన్నయ్య. నేనే కాదమ్మా, నువ్వు కూడానమ్మా. ఈ బార్డర్ పేరేం పెట్టారో తెలుసా? తెలీదు? శాంతాపోత్రమ్మా, శాంతాపోత్ర. రేపు నుంచి జనం అంతా షాపుల్లోకి వెళ్ళి శాంతాపోత్ర చీరేమంటే శాంతాపోత్ర చీరేమంటారు. ఒకటే ఎగపడతారు. అందరూ నీ పేరే స్మరిస్తారు. అమ్మా శాంతమ్మా, చంద్రుడితో నూరు పోదన్నారు. ఇది లేదన్నా అంతకంటే ఏమవుతుందమ్మా? నేను అడిగాను అన్నయ్య. చంద్రుడు మాత్రం తన చల్లని వెన్నెలకు ప్రశ్నను అడిగాడు. సరే గాని నా కళ్ళలో పండుగగా చూడాలి. నువ్వు వెళ్ళి చీర కట్టుకురామ్మా. నేనా? అవును. ఏ నేను కట్టుకోను. ఇంట్లో అమ్మా చెల్లై ఉండగా ఈ చీర నాకు ఒక్కటిగా తెస్తే ఏమిటి అర్థం? తల్లి, వాళ్ళు ఈ మామూలు నూనె చీరలు కట్టుకుంటారా? విదేశీ నైలెక్స్లు నైలాన్లు కావాలి. శాంత, వెళ్ళి చీర కట్టుకోమ్మా. నాకు అక్కర్లేదు. శాంత, నా సంగతి తెలుసుగా. వారంలో నా కోరిక చెల్లించవు. ఏమిటి మొండితనం? మొదలమంటుంటే వారంలో 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 మొదలమంటుంటే వారంలో వారంలో పశువా? ఎవరా నీకమ్మా? కుటుంబ గౌరవం మంట కలిపి మిల్లులో కూలీగా చేరావు. పబ్లిక్ రోడ్ల మీద తాగి తగలాడావు. అన్ని సహించావు. కానీ ఇంత నీచానికి పాల్పడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏమిటో అని రోజు మాదిరిగానే తలుపు తీసి అన్నయ్య ఇంట్లోకి తీసుకొచ్చావు. సిగ్గు లేకపోతే సరే. తాగుమోతు వాడు పొద్దుపోయేస్తే తలుపు తీయొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకు తీసావు? ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు? గతి లేని కదా అని గాలి కుదిరేసిన అనుకోరు, నన్ను తిట్టుకోరు. నేను చెప్పేదినమ్మా. ఏమిట్రా నువ్వు చెప్పేది? పనికి మాలేవత. దాంతో నీకు చెల్లెలు లాంటిది రా. నీకు చెల్లెలు లాంటిది. చెల్లెలు లాంటిది కాదమ్మా, చెల్లెలేనమ్మా. ఎంత అపనంత వేసావమ్మా. ఈ మాట ఇంకెవరైనా ఉంటే వాళ్ళ రక్తం కళ్ళ చూసింటేవాడిని. ఏడతావు తాగుమోతు వెతవా. నీకు తల్లిగాను చెల్లెలుగాను కనిపిస్తుందా? ఒళ్ళు తెలియకుండా వాగుతావా? అవును, అన్నా చెల్లెలను అనుమానించే ఈ కొంపలో ఉండటం నాకే బుద్ధి తక్కువ. నేను వెళ్ళిపోతాను.
నిన్ను ఉండమని ఎవరో ఏడ్చారు. ఉండి ఏమో తెచ్చున్నావు కాబట్టి నీలాంటి వాడి ఇంట్లో ఉండే బదులు పోవడం మంచిది. పో, త్వరగా పో. బాబు, రేపటి నుంచి నువ్వు ఇక్కడికే రా. ఇవాళ నుంచి ఇదే మన ప్యాలెస్. అట్టగే బాబు, పొద్దున్న ఇక్కడికి, సాయంత్రం సారా షాప్కి వస్తాం. వద్దురా, ఇవాళతో మన ఇంటికి సారా షాప్కి రెంట్కి రామరా. బాబు, మీరు తాగుడు మానేస్తారా? నిజంగానే బాబు? మీరు ఆ మాట మీదే ఉండండి బాబు. నేను దేవుడికి మొక్కుంటాను. ఆ మాట మీదే ఉండండి బాబు. శేఖర్, ఏమిటి అర్ధరాత్రి వెళ్ళొచ్చావు? టికెట్లెస్ ప్యాసింజర్ కి వేళేమిటి బాడేమిటి? అన్నయ్య ఉన్నాడా? ఇవాళ నైట్ డ్యూటీ కదా, వెళ్ళారు. శేఖర్, ఎక్కడికి? ఏ, మీ అన్నయ్య లేకపోతే మాత్రం ఇంట్లోకి రాకూడదా? అదే, అది కాదు. చాలే, ఇలా ఇవ్వు. పద లోపలికి. శేఖర్, ఏమిటి సంగతి? ఏం జరిగింది? రేపు పొద్దున్న చెప్తాను. నిద్ర వస్తుంది. మరి భోజనం? అక్కర్లేదు. నా ఆకలి తీర్చేది అన్నం కాదు. ఆకలి నా ఆప్యాయత. వీడెప్పుడు వచ్చాడే? రాత్రి 2 గంటలకి పెట్టా బేడతో సహా వచ్చేసాడు. ఏమిటి, బూట్లకు కూడా పడుకున్నాడు? తిండి తిన్నాడా? లేదు, తినమని ఎంత బతిమా అన్నా తినన్నాడు. సంగతి ఏమిటంటే తెల్లవారు చెప్తానన్నాడు. వాడు చెప్పేది ఏమిటిలే, తెలుస్తూనే ఉంది. వాళ్ళ అమ్మతో పోట్లాడి వచ్చి ఉంటాడు. ఒక్కొక్కడి జాతకం. అటువంటి పుణ్యాత్ముడి కొడుక్కి మిల్లులు నౌకరి, నొలకమంత మీద పడక. ఇదిగో, వాడు పొద్దున్నే లేచేసరికి మంచి పెసరట్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి, ఉల్లిపాయలు అంటే వాడికి ఎక్కువ ఇష్టం, మంచి బాగా తయారు చేసి పెట్టాలి. ఇదిగో, నాకు కలగడ తాపబట్ట. నేనే కారణం. ఏమిటమ్మా, ఏం జరిగింది? చెప్పమ్మా, చెప్పు. అన్నయ్య నాకు నూలు చీర కాను తెచ్చిచ్చాడు. ఆ చీర డిజైన్ తనే తయారు చేశాడు. నా పేరు పెట్టాడట. మిల్లులో తయారైన మొట్టమొదటి చీర తెచ్చి నాకు ఇచ్చి కట్టుకోమని బలవంతం చేశాడు. అమ్మని చూసి మమ్మల్ని అపార్థం చేసుకుంటా. ఊరుకోమ్మా, ఊరుకో. నువ్వు బాధపడు. ఇన్నాళ్లకు నా కుమారుడు ఒక్క మంచి పని చేశాడు, అందుకు శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించవలసింది నేను కదా. నన్ను
చాలే ఊరుకో. నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతావా? ఈ ఇల్లు అది లోకం తీరమ్మా. ఇంట్లో పెత్తనం చేయవలసిన వాడు బానిసలుగా పనిచేస్తుంటారు. బానిసలుగా దాస్యం చేయవలసిన వాళ్ళు ఎవరి కర్మ వాడు అనుభవించాలి. వెళ్ళమ్మా. అనుభవించాల్సిందే. తప్పదు తప్పదు. కల్లో కూడా పెళ్ళవేసి అప్పుడు రావాలి. పొద్దుపోయింది, పోయి పడుకోమ్మ. రే జాక, గుడ్ మార్నింగ్ చెల్లా. గాడ్ బ్లెస్ యూ. నేను ఎక్కడున్నాను? కళ్ళు తెర్రా, ఎక్కడున్నా తెలుస్తుంది. అంజీ ఎప్పుడు వచ్చారా? వచ్చాలే. ఏమిటి సంగతి? ఇంట్లో నుంచి వచ్చేసాను. వచ్చేసావులేవా? అర్ధరాత్రి వేళ పెట్టి బేడతో వచ్చేసావంటే ఏమిటి దాని అర్థం? ఇంట్లోంచి వచ్చేసావనేగా. అది కాదు నేను అడిగింది. నువ్వు వచ్చేసావా, వాళ్లే నిన్ను వెళ్ళగొట్టారా? రెండూ జరిగినాయి లేదా? మీ అమ్మ గెట్ అవుట్ అని ఉంటుంది, నువ్వు వాకౌట్ చేసి ఉంటావు. సరే కానీ నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంటి దగ్గర లేదు. ఏముంది? రాజీ, నేను ఒక చిన్న సహాయం అడుగుతాను. నీకేం కావాలి అడగరా? నాకు ఎక్కడైనా గది దొరికే వరకు మీ ఇంట్లో ఉండొచ్చు. ఓహో, ఏమే ఏమండి? ఆ చీపురులా పట్రా. వీడు మాడు వేరే గది దొరికేదాకా ఇక్కడ ఉండొచ్చునా అని పర్మిషన్ అడుగుతున్నాడు పెద్ద జమీందారు. అది కాదు రాజీ. నార్మల్ వేరే గది కావాలా నీకు? ఈ ఇల్లు ఎవరి కోసం ఉందిరా? ఎవరి కోసం? ఎందుకురా బాబు అంత పాపం ఊరికి అడిగలేరా? మరి నాతో వేళ పడవా? రాజీ, రాత్రి భలే హాయిగా నిద్ర పట్టింది. పడుకున్నది ఎవరు మొత్తం రా? హంసతులిక తప్పు. అది సరేగాని అంజీ, ఇక నుంచి ప్రతి నెల 1వ తారీఖున మన ఇద్దరు జీతాలు తీసుకొచ్చి వదిన చేతిలో పెడదాం. ఏమే అది చెప్పేలా పట్రా. రే చెప్పిందిరా. ఏమండి? మాడు బద్దలు కొట్టాను. అంజీ, ఇటువంటి చెప్పు దెబ్బలు తిని తిని మాడు బొప్పి కట్టిందిరా. లేకపోతేనే ప్రతి నెల వీడి జీతం తీసుకొచ్చి నీకు ఇస్తాడట. ఈ ఇంట్లో ఉన్నందుకు అద్దె లంచం ఇస్తావరా? లంచం ఏమై వాడి పెట్టే బయట తీసుకొచ్చి బయటపడే. ఎందుకలా నుంచున్నావు? అంటే ఎందుకలా నుంచున్నావు అని మీరు నన్ను ఇది ఇల్లు అనుకున్నావా, హోటల్ అనుకున్నావరా? అది కాదురా నా ఉద్దేశం. నీకు వచ్చే జీతం అని చెప్పు. పైగా అన్నిటికీ ధరలు పెరిగాయి. అందుకని ఒక తమ్ముడికి అన్నం పెట్టారంట. దానికోసం నాకు డబ్బిస్తావరా? వాళ్ళ ఇంట్లో ఆచారం అదే కాబోలు. అదే 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 అదే. ఇక్కడి నుంచి నాకు మీరే తల్లి. మీతోనే తిట్టాను, మీతోనే ఉంటాను. తిన్నందుకు కొన్నందుకు డబ్బిస్తావా? ఇవ్వాలి లెక్కలేసుకో. అల్లరా దాన్ని ఏమే పట్రా కసరట్టు. హలో, సిటీ క్లబ్. అక్కడ బ్యారిస్ రమేష్ ఉంటారు, పిలుస్తారా? 3 రోజుల నుంచి అసలు క్లబ్కే రాలేదు. బహుశా యూనియన్ క్లబ్ లో ఉంటారు. హలో, బ్యారిస్ రమేష్ ఉన్నారా? 10 రోజుల నుంచి రాలేదా? ఏమైనట్టు? ఎవరమ్మా? నేనండి.
నా పేరు చిత్ర, ప్రొఫెసర్ కృష్ణారావు గారి అమ్మాయిని. ఓ, ప్రొఫెసర్ కృష్ణారావు గారంటే యూనివర్సిటీలో అవునండి. విన్నానమ్మా. అతను చాలా గొప్ప పండితుడని, పెద్ద స్కాలర్ అని విన్నాను. కానీ కలుసుకునే భాగ్యం కలుగులేదు. రమేష్ లేడా అండి? ఎందుకమ్మా? ఏం కావాలి? అతనితో కొంచెం పని ఉంది. పర్వాలేదు, నాతో చెప్పమ్మా. క్లబ్లో ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం. చందా కోసం వచ్చాను. అతను ఇక్కడ లేడమ్మా, కొడైకెనాల్ వెళ్ళాడు. కొడైకెనాలా? అవునమ్మా, ఏదో కేస్ స్టడీ చేయాలట. అక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని వెళ్ళాడు. అదేమిటమ్మా అలా అయిపోయావు? పర్వాలేదమ్మా, ఆ చందా నేను ఇస్తాను, తీసుకో. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, తొందర ఏం లేదు. అతను వచ్చిన తర్వాతే తీసుకుంటాను. చిత్ర, ఎక్కడికి వెళ్ళావమ్మా? నా ఫ్రెండ్ ఉషా వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. ఏమ్మా ఒక మాదిరిగా ఉన్నావు? ఏమీ లేదమ్మా, నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వేమంటావో అని భయంగా ఉంది. నా దగ్గర నీకు భయం ఎందుకమ్మా? చెప్పు. ఉషా రాణి రాధా వాళ్ళంతా కొడైకెనాల్ పిక్నిక్ వెళ్తున్నాను. నన్ను రమ్మన్నాడు. ఓ, ఇంతేనా? దీనికి ఇంత కంగారెందుకమ్మా? నువ్వు ఎప్పుడైనా ఏదైనా అడిగితే నేను కాదన్నానా? అలాగే కొడైకెనాల్ అంటే నాకు ఒక్కలే వస్తున్నారు. ఏమిటి? అయితే నేను లేకుండా నువ్వు ఒంటరిగా వెళ్తానంటావా? వాళ్ళంతా ఉన్నారు కదమ్మా. ఉన్నారు సరే, మీ నాన్నగారు ఏమంటారో. సరే, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తావు కదమ్మా. ఓ, ఇదిగో చూడు, వెళ్ళగానే ట్రంకాలు చేయి. అలాగేనమ్మా. ఇదిగో మర్చిపోయినాను, అక్కడ రమేష్ బంగ్లా ఉంది కదా, ఆ బంగ్లాకి వెళ్ళు. అక్కడ తోటవాడు రంగన్ ఉంటాడు, వాడి చేతిలో 10 రూపాయలు పెట్టు. కాబోయే యజమానురాలు కదా, సంతోషిస్తాడు. ఓ, ఆ? అన్నయ్య ఇంకా రాలేదే? ఏ, ఎందుకు? ఆకలి వేస్తుంది వదిన. అయితే నువ్వు రానే నాకు ఫోన్ చిత్తు కానీ. వద్దులే వదిన, అన్నయ్యని కూడా రాని. శేఖర్, వచ్చేసాను రా. ఏమిటి సంగతి? ఏం లేదు, మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి, భోజనం ఆకలిస్తుందిగా. ఆకలి అయితే వారి అమ్మగారు వెళ్ళేంటి? ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి. నువ్వు వెళ్ళు. రేయ్, రాలాగా. ఇదేమిట్రా? సోడా? సోడా. ఇదేమిటి? రాయ్, ఇన్నాళ్ళు నాకు బుద్ధి చెప్పి నువ్వు తాగుడు మొదలెట్టావు. నేనా? నా కోసం కాదురా, చుట్టాను వచ్చావు కదా, మరే తెగిపోతే అలుగుతావని తెచ్చాడురా. రంజీ, నేను తాగుడు మానేశాను. తాగుడు మానేశావా? ఏమే నిన్నే. ఏమిటండి? రేపు ఉదయం ప్రొద్దు పడవడ పక్క పడుతుందేమో చూడు. పొద్దు ఎక్కడైనా పొడవాట పక్క పడుతున్నట్టండి? పడవలసిందే. శేఖర్ తాగుడు మానేశాడంటే అటు సూర్యుడు ఇటు పడవలసింది. ఏమిటి? శేఖర్ తాగుడు మానేశాడా? నిజం వదినా. ఒట్టు? ఒట్టు. ఇక బ్రాంతి ఎప్పుడు ముట్టుకోను. ఉండండి, ఇవాళ పండగతో సమానం. గారెలు చేస్తాను. చూడు, దీని ముఖం ఎంత చిన్నపోయిందో. ఇదే మీరు మొదలెట్టారా? నేనా? నాకెందుకే, వీడి కోసం తెచ్చాను. వీడు మానేశాను అన్నాడు. అయితే ఇలా ఇవ్వండి. నీకెందుకో? మొన్న పక్కింటి పుల్లమ్మ నీళ్లాడితే డాక్టర్ బ్రాంతి ఇమ్మన్నాడు. ఊరంతా తినా ఒక్క చుక్కైనా దొరకలేదు. ముట్టనివ్వండి, రేపు పొద్దుట నాకు పనికొస్తుందేమో. చూడాలనిపించింది, వచ్చా. మేము ఊరికి కొత్తైనా పాత చుట్టంగా పరామర్శిస్తున్నాం. దేవుడే నిన్ను పంపించాడు. నీకు పెళ్ళయిందమ్మా? లేదండి, త్వరగా అవుతుంది. నేను చెప్తున్నానుగా, శ్రీరామచంద్రుడి లాంటి భర్త లభిస్తాడు. దీర్ఘ సుమంగళిగా వర్ధంతండి. మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చాం. కాస్త ఉండమ్మా, పలహారం తీసుకొస్తాం. మా అబ్బాయి కూడా వచ్చే వేళ అయింది. కూర్చోమ్మా, కూర్చో. నువ్వా? హలో చిత్ర, హౌ డు యు డు?
చీటికి మాటికి నువ్వు ఇక్కడికి వచ్చేది ఇందుకేనా? నీ నిజ స్వరూపం ఇప్పుడు తెలిసింది. వెరీ గుడ్. వెంటనే గ్రహించు. మరి నువ్వు ఇక్కడికి వచ్చినట్టు 10 రోజుల నుంచి కనపడకపోతే ఏమయ్యో, నన్ను మర్చిపోయేవేమో అని వెతుక్కుంటూ వచ్చారు. దానిని బట్టి నువ్వు గ్రహించుండొచ్చే. రమేష్, నాకిచ్చిన మాట మర్చిపోయావా? ఏ మాట? ఎంతో మందికి ఎన్నో మాట్లాడుతుంటాను. ఎవరు? ఈ సమ్మర్ హాలిడేస్ లో నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. చిత్రాన్ని పెళ్లి చేసుకుంటావా? నీకు మర్చిపోయిందా? దాని మాట నమ్మకం. దానికి ఏదో కలొచ్చుంటాయి. కళ? కిందటిసారి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా మీద వలకపోసిన ప్రేమంతా కలేనా? నాకిచ్చిన వాగ్దానం, నాకు చెప్పిన ప్రేమోపన్యాసం అన్ని కలలేనా? అనవసరంగా ఆవేశపడి ఆరోగ్యమే కాదు, నా బ్రతికే నాశనం చేసుకున్నాను. అది నీ తప్పు. నన్నంటే ఏమిటి ప్రయోజనం? అయితే ఈ ఉంగరం నాకెందుకు ఇచ్చావు? నీ వేలు ఖాళీగా ఉందని ఇచ్చాను. ఆ మాటకు వస్తే చాలా మందికి ఇచ్చాను. నువ్వింత నీచుడు అని తెలిస్తే నీ నీడ కూడా నా మీద పడనిచ్చేదానికి. మాటలు జగత్ కాదు. హద్దు మీరడం మంచిది కాదు. హద్దు మీరేను అనుభవించాను. కొప్పెట్టి పిట్టవని, చదువుకున్న వాడివని ఆశపడ్డాను. అన్ని విధాలా నన్ను నాశనం చేసావు. శిక్షకారిలాగా యాచించావు, దుర్గత పట్టించావు. యాచించమని ఎప్పుడే మర్యాదగా వెళ్ళి. నేను వెళ్ళను. వెళ్ళడానికి నాకు ఈ లోకంలో దారి లేదు. దారి నేను చూపిస్తాను. నాలుగైదు రోజులుగా చిత్ర అలదడలే ఇంట్లో ఒంట్లో ఏమైనా? అరే ఉన్నట్టుండి కూతురు గుర్తుకొచ్చిందే. ఇది ఒక సంసారం అని, ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఉన్నారని మీకు అసలు జ్ఞాపకం ఉందా? నువ్వు అలా అడుగుతావు నాకు బాగా తెలుసు. అందుకే ఇలాంటి విషయాలు నీతో ఎన్నడూ చర్చించు. శేఖర్ ఇంటి నుంచి వెళ్ళి చాలా రోజులు. ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, ఎన్నడైనా అడిగాను. అదే నేను అడిగేది. కొడుకు విషయంలో లేని అద్ద కూతురు విషయంలో ఎందుకు వచ్చింది? పద్మ, శేఖర్ మగవాడు. తిరిగి వాడే ఇంటికి వస్తాడు. చిత్ర ఈడొచ్చిన ఆడపిల్ల. చూడు పద్మ, నీ దృష్టిలో నేను సంసార బాధ్యత లేని సన్యాసిని కావచ్చు, కానీ కన్న తండ్రిని కాబట్టి అడుగుతున్నా. దీనికింత ఉపన్యాసం ఎందుకు? చిత్ర స్నేహితులతో పిక్నిక్ కొడైకెనాల్ వెళ్ళింది, సరేనా? కొడైకెనాల్ ఒంటరిగానా? కడుపు మండితే అరెస్ట్ ఏం చేయమంటారు? ఈ గుంపలో నేను కాలం ఎలా వెళ్ళదీస్తున్నానో మీరు అన్నిటైనా ఆలోచించారా? అసలు మగ దిక్కున గొప్పనా ఇది? ఇంత చదువు చదివారు, ఆడదానికి హృదయం అర్థం చేసుకోలేదు. పెళ్ళై కాపరానికి వచ్చిన ఆడది ఏం ఆశిస్తుంది? భర్త అనురాగంతో ఆదరిస్తాడని, బ్రతుకు ఆనందమయం చేస్తాడని గంపడాస్తా వస్తుంది. అంతేగాని మొదటి భార్యనే తలుచుకుంటూ నిట్టూర్పులు విడుస్తూ వేదాంత ఉపన్యాసాలు ఇస్తాడని ఆడది అనుకోదు. ఆవిడ సంగతి మాత్రం ఎత్తకు ప్లీజ్. ఆవిడంత మర్చిపోలేదు. నన్ను ఎందుకు చేసుకోవాలండి? నీకు రెండో పెళ్ళి అయితే నాకు రెండో పెళ్ళ? పద్మ, ఎందుకు అలా తవ్వుకుంటావు? నేను అడిగింది చిత్ర విషయం. ఏ ఇన్ని పనులు చూసుకునే దాన్ని చిత్ర సంగతి చూసుకోలేనా? మీ ఆదర్శాలు పాటిస్తే దాన్ని కూడా శాంతలాగే వంటింట్లో బంధించి బానిసం చేయాలి. పద్మ, ఎప్పుడు పుస్తకాలు ముందేసుకొని కూర్చోవడం తప్పితే బయట సంఘంలో ఎన్నడైనా తిరిగారా? ప్రపంచం అంతా ముందుకు పోతుందో మీకు ఏమైనా తెలిసినా అంట? తెలియదు పద్మ. యువత యువకులు భుజాలు రాసుకుంటూ డ్యాన్సులు చేసే సంఘ సంస్కారం నాకు తెలియదు పద్మ. తల్లి కూతుళ్ళు తీరిగ్గా కూర్చుని శృంగారు చర్చలు చేసే సంఘంలోకి నేనెన్నడూ తొంగి చూడదు పద్మ. ఇందులో మళ్ళీ చమత్కారం కూడానా? పెళ్ళాం బిడ్డల్ని వెంటేసుకుని ఎన్నడైనా షికారు వెళ్ళారా? నలుగురు స్నేహితులు పిలిచి క్లబ్ లో డిన్నర్ ఇచ్చిన పాపాన పోయినారా? కూతుర్ని వెంటేసుకుని క్లబ్కు వెళ్తే నా మొహానున్న కుంకుని చూసి పక్కన ఇవిడ భర్తేడి అని ఎంతమంది దిక్కులు చూస్తారు. అప్పుడు నాకు ఎంత అవమానంగా ఉంటుంది. ఇంకా నేను తీసిన తప్పులు ఏమైనా ఉన్నాయా? మీ తప్పే లేదు. ఇలాంటి సర్వసంగ పరిత్యాగికి నన్నిచ్చి ముడిపెట్టారే మా తల్లిదండ్రులు, వాళ్ళది తప్పు. ఆ పైన నా తల రాత. అవును పద్మ, నీ రాత నా రాత ఇవి రెండు కలిపి రాయడం మర్చిపోయి విడివిడిగా రాశాడు ఆ విధాత. ఈ మెట్ట వేదాంతంతోనే నా బ్రతుకంతా నాశనం చేశారు. నీకు అన్యాయం చేశాను కాదు, అన్యాయం చేయలేదు పద్మ, న్యాయం చేయలేకపోయాను. చేతగాడు. నేను రైలు దిగవలసిన స్టేషన్లోనే నీతో కలిసి మళ్ళీ ప్రయాణం సాగించాను. అదే పద్మ నేను చేసిన తప్పు. రమేష్, రమేష్ కొడైకెనాల్లో కనిపించాడమ్మా. కనిపించా? అతను బంగ్లాకు వెళ్ళి అతను లేడు. వచ్చేదాకా వెయిట్ చేశాను. సరితని వెంట పెట్టుకుని వచ్చాడు. సరితని వెంట పెట్టుకొచ్చాడా? ఆమె ముందు నన్ను అవమానించి అనరాని మాటలు అన్నాడమ్మా. ఏమిటి? దాన్ని పక్కన ఉంచుకుని నిన్ను అవమానించాడా? ఈసారి రాని చెప్తాను. రాడమ్మా, నన్ను పూర్తిగా మోసం చేశాడు. నన్ను పెళ్లి చేసుకోడు. ఏం చేసుకోకపోతే అంతకంటే 1000 రెట్లు మంచి సంబంధం చూసి ఈ సంవత్సరమే నీకు పెళ్లి చేస్తాను. అది కాదమ్మా, మరొకరిని పెళ్లి చేసుకునే యోగ్యత నాకు లేదమ్మా. ఏమిటి అనేది? రమేష్ మాటలు నమ్మి చెయ్యరాని అపరాధం చేశాను. మన కుటుంబానికేనమ్మా.
నేనిప్పుడు గర్భవతినమ్మా. ఎంత పట్టేసావే, నేను ఇంత గారాబంగా పెంచింది ఎందుకేనా? నలుగురిలో ఇక నా మొహం క్షమించమ్మా, క్షమించప్పనే నన్ను చేస్తే. అమ్మా, నువ్వు పెంచినట్టల్లా పెరిగాను, నువ్వు చెప్పినట్టల్లా విన్నాను. నువ్వు ఏ దారిని పొమ్మంటే ఆ దారిని పోయాను, కాలి జారి గోతలో పడ్డాను. అమ్మా, నాకేం తెలియదమ్మా, నువ్వు నన్ను ద్వేషిస్తే నాకెవరమ్మా దిక్కు? ఇదంతా చూస్తూ నేను బతికుండడం కంటే చావడమే నేను. నేను బతికుండడం కంటే చావడమే. ఊరుకో పద్మ, నేనంతా విన్నాను. ఇలా జరుగుతుందని నాకెప్పుడో తెలుసు పద్మ. తెలిసి కూడా ఏమి చేయలేకపోయాను, చేయలేను. అది నాకు తెలుసు. కొన్నాళ్ళుగా ఇంటి చుట్టూ కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏనాడో ఉన్నాడో పెను తుపానుగా మారి ఈ ఇంటిని నేలమట్టం చేస్తాయని నాకు తెలుసు. తెలిసి కూడా ఏం చేయలేను పద్మ. అది నా శాపం, నా పాపానికి. కాదు, ఇది మీ పాపం కాదు. దీనికంతా కారణం నేనే. మెరిసేదంతా బంగారం అనుకున్నాను. పిల్లవాడు కలిగినవాడు, చదువుకున్నవాడు. ఈ సంబంధం చేసుకుంటే పిల్ల సుఖపడుతుందని పడ్డా. చేతులారా పిల్లని గోతిలో తోచాను. ఇదంతా నా పాపం. కాదు పద్మ, కాదు. ఇది నాది కూడా. బిడ్డల మంచికి చెడ్డకి బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరిది పద్మ, మరి ఇద్దరిది. పద్మ, నేను మహాపాపిని. ఇవన్నీ నా పాపానికి శిక్షలు. ఇదే ఆఖరి శిక్ష కాదు, ఇంకా ఉన్నాయి, వస్తున్నాయి. అనుభవిస్తాను. తప్పించుకోవాలని కాదు పద్మ నా తాపత్రయం. వీటికి అంతం ఎప్పుడా అని ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను పద్మ. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ముందు కర్తవ్యం ఆలోచించండి, బిడ్డను రక్షించండి. వెళ్ళి రమేష్ తండ్రిని చూడండి. అయ్యో, ఏ మొహం పెట్టు చూడమంటావు పద్మ? సాధారణంగా ఆడపిల్ల తల్లి నా బిడ్డ చక్కనిది, చదువుకున్నది, గుణవతి, శీలవతిని ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు. పద్మ, నేనేమని చెప్పుకున్నాను? మీరు ఏమైనా చెప్పండి, ఏమైనా చేయండి, నా బిడ్డను కాపాడండి. ఎలాగైనా నా బిడ్డను కాపాడండి. వెంటనే వెళ్ళండి. పద్మ, మన బిడ్డను కాపాడుకోవాలి. పెడతాను పద్మ, ఏడవకు. అన్నయ్య, ఏమిటమ్మా ఈవేళ ఎప్పుడు వచ్చావు? ఏమిటమ్మా ఏం జరిగింది? నాన్నగారు కూడా వస్తూ ఉన్నారా? మరి ఏమిటమ్మా ఏం జరిగిందో చెప్పు. నువ్వు ఇంట్లో ఉంటావా లేదు అని ఈ ఉత్తరం ఇచ్చి వెళ్దామని వచ్చాను. చదువు, నీకే తెలుసు. పాపం చిత్ర అమాయకురాలు. దాని నెత్తి మీద ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పిడుగు పడుతుందని అనుకుంటూనే ఉన్నాను. చంట, అమ్మకు నాన్నకు ఈ విషయం తెలిసింది. తెలిసి ఇద్దరు మొదలు నరికిన చెట్ల మాదిరి కూలిపోయారు. ఇక చిత్ర సంగతి సరే సరే, నాకేమీ దిక్కు తోచక నీ దగ్గర పరిగెత్తుకొచ్చాను. అన్నయ్య, దీనికేదో మార్గం నువ్వే చూడాలి. చిత్రం నువ్వే ఒడ్డుకు చేర్చాలి.